హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ నల్లకుంటలో ఒక ఆహ్, దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. క్రిస్మస్ కు ముందు రోజునే ఒక భర్త అనుమానం పెంచుకొని భార్యని పెట్రోల్ పోసి తగలబెట్టేసిన ఘటన ఇప్పుడు స్థానికంగా కూడా కలిచివేసేస్తుంది. ఇక్కడే మనం ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, తగిలిపోయిన మొత్తం ఆనవాళ్ళు కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆ భర్త ముందు నుంచి కూడా భార్యకి భర్తకి మధ్య ఎప్పటినుంచో గొడవలు అవుతూ ఉన్నాయి. సో పోలీసులకు పలుమార్లు కంప్లైంట్ చేసిన ఆహ్, పెద్దగా పట్టించుకోలేదని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. సో ఆ నేపథ్యంలోనే ఆహ్, అబ్ తను భార్య ఎవరైతే ఉన్నారో త్రివేణి, తను కష్టపడి సంపాదించుకుంటుంది. భర్తకు ఒక బైక్ కూడా కొనిచ్చేసింది. కాకపోతే అతను తాగుడు వీటన్నిటి కూడా బానిసై ఆ బైక్‌ని కూడా తాకట్టు పెట్టేసి అమ్మేయడం జరిగిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆ బైక్ అమ్మేయడంతో పోలీసులకు ఈ త్రివేణి అనే అమ్మాయి కంప్లెయింట్ చేశారు. అయితే అప్పుడు అతను పారిపోవడం జరిగింది. సో 6 నెలల తర్వాత మళ్ళీ 2 నెలల కిందట ఇక్కడికి రావడం జరిగింది. సో 2 నెలల తర్వాత మళ్ళీ మొన్న మంగళవారం పెట్రోల్ తీసుకొని లోపలికెళ్ళిపోయారు. ఆ తర్వాత డోరేసుకొని తగలబెట్టేసి చంపేశారు. సో అక్కడ పాప అయితే బయటపడింది. వాళ్ళ అబ్బాయి కూడా పాప ఇద్దరు కూడా బయటపడడం అయితే జరిగింది. సో ఈ ఘటన ఇప్పుడు ఒకసారి స్థానికంగా కూడా కలిచివేస్తుంది. ఇక్కడ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ వీళ్ళేమంటారు, అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎప్పటి నుంచి కూడా గొడవలు పడుతున్నారు అనేది ఒకసారి ఇక్కడ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చూద్దాం. వీళ్ళు ప్రేమ వివాహం అని కూడా చెప్తున్నారు. సో ప్రేమ వివాహం అయ్యిండి కూడా ఇటువంటి సంఘటన అయితే చోటు చేసుకోవడం చూస్తున్నాం. సో ఒకసారి స్థానికులు ఏమంటున్నారో ఒకసారి మాట్లాడి వాళ్ళ మాటల్లో మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళవారం రోజు రాత్రి మంగళవారం రోజు వాళ్ళు గుడికి వెళ్ళిండ్రు. పొద్దున్న అమ్మవారి గుడికి వెళ్ళిండ్రు, వచ్చారు. అమ్మాయి డ్యూటీకి వెళ్ళింది. అసలు వాళ్ళు వచ్చి సంవత్సరం అయింది, అంతే. సంవత్సరం అయింది. అమ్మాయి పొద్దున 4 నెలల పని చేస్తుంది, సాయంత్రం మధ్యాహ్నం అక్కడ హోటల్లో పని చేస్తుంది, రాత్రి 10ంటికి వస్తుంది ఇంటికి పని చేసి. మంచి కష్టపడుతుంది ఆ అమ్మాయి. వాడేమో ఏం కష్టం చేయడు, ఏం చేయడు, తింటాడు, అడుగు అట్ల మీద కూర్చుంటుండే. ఏం పని లేదు, ఏం లేదు, తాగాలి, తినాలి, అంతని గొడవ పెట్టుకోవాలి. ఆమె బండి కొనిచ్చింది ఒకటి. ఆ బండి కూడా ఆమె తెలియకుండా 15,000కి అమ్మేసుకుండు బండి. అప్పటి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళ గొడవలు. అంతకుముందు ఇంక గొడవలు ఏం లేకుండే. అయినప్పటి నుంచి పోలీసులకు కూడా పట్టించిర్రు. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు అసలు ఏం చేయలేదు. పోలీసు వాళ్ళు మా అబ్బాయి మీద ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. మళ్ళీ ఆమె అన్ని 3 దాళ్ళలో పోలీస్ స్టేషన్లు ఇచ్చింది. అయినా ఆమె ఏం పట్టించుకోలేదు ఎవరు. ఆమెకు ఇట్లనే పోయిండు. 6 నెలలు అయిపోయింది పోయి. 6 నెలలకు మళ్ళీ వచ్చిండు మొన్న 2 నెలలకి. ఇల్లు వెళ్ళిపోయిండు. గొడవలు అంటే మన చెప్పిన బండి అమ్మినందుకు పోలీస్ స్టేషన్ లో ఇచ్చినందుకు గొడవలు అయినాయి. వెళ్ళిపోయిండు. ఇక 6 నెలలకు మళ్ళీ మొన్న 2 నెలల క్రితం వచ్చిండు అంటే అందరు చెప్పారు పెద్దవాళ్ళు, వద్దమ్మా మళ్ళీ వస్తుండు అంటే. మంచిగా ఉండు కదా అంటే, భార్య భర్తలను ఎవరు వద్దంటారు, ఉండని అని గమ్ము నూకున్నారు. కానీ మళ్ళీ వాడు మళ్ళీ స్టార్ట్ చేసిండు గొడవలు. ఇక మొన్న మంగళవారం రాత్రి పెట్రోల్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట. వాళ్ళ అబ్బాయి కూడా, చిన్న అబ్బాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆ అబ్బాయికి తెలుసు అంట. అసలు మాకు అంత స్టోరీలు ఏం తెలియదు. ఆ అబ్బాయి అంత తెలుసు అంట. రాత్రి 11:50 ఏమో అయింది. పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఆ వెనకాల డోర్ నుంచి వెళ్ళిపోయిందంట. ఆమె అసలు యాక్చువల్లీ చిన్న గొడవ కాగానే బయట కూరికి వస్తుంది అరుచుకుంటా. ఆమెకేమో చేసిండు, నెత్తిన టప్మని కొట్టిండు, బేహోష్ అయిపోయింది. పెట్రోల్ పోసిండు, తగలబెట్టిండు. అక్కడ డోర్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ ఆ తర్వాత ఈమె ఇక్కడ బాబు ఉంటాడు, చిన్న బాబు ఈమెకు. అసలు యాక్చువల్లీ ఆ బాబు వల్ల కనుక్కోగలిగిండ్రు అందరు. ఆ బాబుకి ఇక్కడ వస్తే ఆమె బాబుని తీసుకుందామని గేట్ దగ్గరకు వచ్చి చూసింది. అప్పుడే ఇట్లా టప్మ శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి బయటకు వెళ్ళి పిలిచింది. ఆమె పేరు త్రినయని అని పిలిచింది. పిలిస్తే కూడా ఆ అమ్మాయి పలకలేదు. ఇంట్లో లేరా, మీరేం లేరా అని ఆమె అనే లోపలనే వాడు అక్కడ తగలబెట్టేసి ఉడికిండు అక్కడ నుంచి. ఇక మళ్ళీ పోయినంత ఇక మాకు కన్ను రాలే. ఇక వాడు ఇక్కడ ఏమి డోర్ వేసింది. ఆమెకు మంచం మీదనే పోసిండు, మంచం మీదనే తగలబెట్టిండు. ఆమె కింద పడిపోయింది. ఇక్కడ డోర్ దగ్గరనే ఆగింది. డోర్ తీయనికి రాకపోతే ఇక మగ పిల్లలు వాళ్ళు కొంచెం తన్నంగానే డోర్ తగిలింది. చూసేకల్లా పడిపోయింది. అందరు చూసారు, మగపిల్లలు ఇట్లా అందరు చూసారు. పాపని మంటలలో ఏం పెట్టలేదు. ఆ పాప చూసింది, వాళ్ళ డాడీ పోయడం చూసి మంచం కింద దాచుకుంది. వాడు తగలబెట్టేసేసి పోతుండే వెనకాల వాడి సందులో కాళ్ళ నుంచే కిందికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వాడు తగలబెట్టి వాడు అట్లా కట్టే వెళ్ళిపోయిండు. వాడు అమ్మాయి ఏం కాలే, అమ్మాయి మంచిగానే ఉంది, అబ్బాయి మంచిగానే ఉన్నాడు, ఇద్దరు మంచిగానే ఉన్నారు. మామూలుగా ఇట్లాంటి గొడవలు అయినప్పుడు ఇప్పుడు అక్కడ వాళ్ళ అమ్మ నాన్నలు, వీళ్ళ అమ్మ నాన్నలు లవ్ మ్యారేజ్ నాన్న. అది లవ్ మ్యారేజ్ నాన్నకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వచ్చింది. ఏదో వచ్చింది, బతుకుతుంది కదా అని అంటే అట్లా చేసిండు వాడు.
పోలీసులు ముందే యాక్షన్ తీసుకుంటే ఇంత ఘటన అయి ఉండేది కాదు. ఇంత ఘటన అయ్యేది కాదు బాబు. ఇంతకు ముందు ఆమె పోలీస్ స్టేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒకసారి పిఎస్ లో కూడా ఇచ్చింది. ఉమ్, వాళ్ళు కానీ వీళ్ళు కానీ గట్టిగా చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఆమె ప్రాణాలతో ఉండేది. వాళ్ళు పట్టించుకోక వీళ్ళు పట్టించుకోక ఈ రోజు ఆమె ప్రాణమే తీసేసిండు వాడు. అనుమానం అనేది పెద్ద భూతం అయిపోయింది ఇవాళ రేపు. అక్రమ సంబంధాలు, అనుమానంతో చంపడాలు, ఇవన్నీ పెద్ద ఇదైపోయినాయి ఇవాళ రేపు. అదే ఒక ఫ్యాషన్ ఇదైపోయింది జనానికి చేయడం. ఆడు అనుమానం ఎట్లా అంటే అమ్మతో మాట్లాడినా కూడా అనుమానం, అంత అనుమానం వాడికి. ఈ రోజు ఒక మంచి డ్రెస్ వేసుకుంది, నలుగురు కలిసి ఒక మంచి డ్రెస్ వేసుకొని, అంటే ఆమె హోటల్లో పనిచేస్తుంది పాపం, ఎందుకనాలి. మంచి డ్రెస్ వేసుకొని పోయినా కూడా నువ్వు ఎవరు రమ్మంటే పోయినావు అని అడుగుతాడు వాడు. అంత అనుమాన పక్షి వాడు. కనీసం మాతో గీడ కూర్చొని మేము మాట్లాడుతుంటేనే మాతో మాట్లాడినాడు. పిలిచేస్తాడు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోగానే రా లోపలికి రా అని పిలుస్తాడు. వాడు పెద్ద సైకో. వాడి కొడుకు వీడు ఇద్దరు కలిసి చేసిర్రు ఇదంతా. 8 years తెచ్చింది కూడా తెలుసు అంట వాడికి. తెలిస్తే కూడా వాడు అమ్మకు చెప్పలేదు. పెట్రోల్ తీసుకొచ్చి పొయ్యి కింద పెట్టిండంట ఎవరు తెలియకుండా. ఆ అమ్మకు చెప్పినాకో కొడతా అన్నాడంట. ఇక వాడు మా డాడీ కొడతాడనే వాడు ఆ భయంతోనే ఉన్నాడు. ఇక వాడు వాడికి సమోసాలు తీసుకొచ్చి చేతిలో పెట్టిండంటే వాడు బయట ఉన్నాడు. మంచిగా వీడి పని చేసి వీడు వెళ్ళిపోయాడు. చెల్లెని చెప్దామంటే కూడా చెల్లె కూడా వద్దు, చెల్లె కూడా అందులోనే ఉండని అని అటు పోయారు గల్లీలకి ఇద్దరు. తన సెన్స్ తోటి తను బయటపడ్డదంటే గ్రేట్. అసలు ఆ సిచ్యువేషన్ ఆల్రెడీ మేము సీసీ ఫుటేజ్ లో చూసింది ఏంటంటే ఆల్రెడీ ఆ పిల్ల ఉన్నప్పుడే బ్లాస్ట్ అయింది, లోపల ఉన్నప్పుడే బ్లాస్ట్ అయింది. ఆ పిల్ల తెలివితోటి తప్పించుకొని బయటకు వచ్చింది చూడు, అది గ్రేట్. అసలు ఎలాంటి గాయం లేకోకుండా బయటపడ్డది చూడు, అది మెచ్చుకోవాల్సిన విషయం. కానీ వాళ్ళ కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడు ఇప్పుడే అంత క్రిమినల్ మైండ్ తోటి ఉన్నాడు అని అంటే రేపు ఫ్యూచర్ లో వాడు హత్యలు చేయడం అనే గ్యారంటీ అయితే లేదు. వాడికి కూడా తగిన శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. కానీ అంతా ఇక పోసేదాకా చూసిండు, అంటించేదాకా కూడా చూసిండు. వాడు ఏం చెప్పలేదు. ఇప్పుడు పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లారు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే అప్పచెప్పేసేసారు. సంవత్సరం కిందట ఇక్కడ చేరారు కదా, అప్పటి నుంచి వాళ్ళు అలానే ఉంటారా? అసలు స్థానికంగా మిగతా వాళ్ళతో కలిసిపోయారా? యాక్చువల్లీ ఆమె అయితే మంచిగా ఉంటుంది బాబు, అందరితో కలిసిమెలిసి ఉంటుంది. వాడు ఎక్కువ ఉండడు, వాడితో ఎవరు మాట్లాడరు సరిగ్గా. వాడితో అసలు ఇదే ఉండదు, టచ్ అప్ ఏ ఉండదు. అప్పుడు గొడవ అయినప్పుడే అందరం తిట్టినాం బాగా. తిడితేనే వాడు వెళ్ళిపోయిండు. 6 నెలలకు వచ్చి అట్లా తిట్టితే వెళ్ళిపోయి అట్లా చేసిండు, వచ్చిండు, ఆ పని చేసిండు. ఇక మళ్ళీ పోయిండు. ఇక మళ్ళీ ఇప్పుడు పోలీసులకు దొరికిందంట కదా. కానీ వాడిని మాత్రం బాగా శిక్షించాలి బాబు. మళ్ళీ వాడిని బయట రాకుండా చేయాలి అట్లా.